మొదటి విడత స్టార్ట్ చేసిన ప్రజా రక్షోల యాత్ర. ఈ ప్రజా రక్షోల యాత్ర ప్రజల సమస్యల మీద, లంబాడీ గిరిజనుల మీద చేస్తున్న దాడుల మీద, అన్ని ఎటువంటి సమస్యలున్నా దాని మీద పోరాటం చేస్తున్న ప్రజా రక్షోల యాత్రని స్టార్ట్ చేసిన ప్రేమచంద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షులు ఆంగోతు రాంబాబు గారికి, అదేవిధంగా రవి రాథోడ్ గారికి, రైతు అధ్యక్షుడు ముఖ్య భద్రనాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు 4వ రోజు, ఈ మొదటి విడుదల 4వ రోజు స్టార్ట్ అయింది ఖమ్మం జిల్లాలో గిరిజనులు అత్యధికంగా జనాభా ఉన్నారు. ఈ గిరిజనుల మీద చేస్తున్న దాడులు కావచ్చు, గిరిజనుల రిజర్వేషన్ మీద కావచ్చు, అన్నిటి మీద ఒకే లక్ష్యంతో వెళ్తున్న ఈ శివలాల్ సేన లక్ష్యం అనేది ముందు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారం చేపట్టేంత వరకు ఈ శివలాల్ సేన పనిచేస్తూనే ఉంటుంది. అంబేద్కర్ రాసిన హక్కులు, నిధులు, నియామకాలు దాని మీద ఆలోచనతో దృష్టి పెట్టి ఈ ప్రభుత్వం ఆలోచనతో ముందుకు నడవాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ శివలాల్ సేన ప్రజా రక్షోల యాత్ర గురించి వివరించడం జరుగుతుంది. సేవాలాల్ సేన ప్రతిష్టాత్మకంగా చేపట్టుకున్నటువంటి ప్రజా రక్షోల యాత్ర మొదటగా కొత్తగూడెం జిల్లాలో మొదలై నేటికి 4వ రోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో మా జిల్లా అధ్యక్షులు దేవరు నాయక్ అధ్యక్షతన ఈరోజు ఖమ్మం జిల్లా ముందుకు పోతున్నాం. ఇది భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఖమ్మం జిల్లా మీదుగా మహబూబాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు ఈ యాత్ర కొనసాగుతూనే ఉంది. దీని యొక్క అంతర్యము సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ఘనత అందులో మొదటి స్థానంలో ఉన్నది లంబాడి ప్రజలు. ఈ లంబాడి ప్రజలకు ప్రభుత్వాలు మారినా ఈ లంబాడి ప్రజల జీవితాలు మాత్రం మారట్లేదనేది ఆల్రెడీగా ఏ ప్రభుత్వం మారినా, గత ప్రభుత్వం కావచ్చు, నేటి ప్రభుత్వం కాబట్టి మా ప్రభుత్వంలో జీవో నెంబర్ 3ని సాధించుకునేందుకు ప్రజా రక్షోల యాత్రతో ముందుకు పోతున్నాం. మా తండాలు గ్రామ పంచాయతీ చేసిరు, దాన్ని రెవెన్యూ గ్రామ పంచాయతీలు గుర్తించి దాన్ని తండా డెవలప్మెంట్ కార్పొరేషన్ చేయాలి. అలాగే ఉచిత విద్య, ఉచిత వైద్యం చేయాలి. అనేక నినాదాలతోటి ఇలాంటి అంశాలు. తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది నేనుగా చూసుకోవాలంటే రేవంత్ రెడ్డి పాలన ఒక రెడ్డి సామాజిక వర్గము, అగ్రకులాల సామాజిక వర్గానికి ఒక పెత్తందారిగా నడుస్తుంది తప్ప అగ్రకులాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వాళ్ళ కంటికి కనబడతలేదు ఈరోజు ఈ రాష్ట్రంలో. కాబట్టి తగిన బుద్ధి చెప్పాలి ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి సేవాలాల్ సేనగా ఒక కరుడు కట్టుకున్న ఒక ఆయుధం తీసుకుని సేవాలాల్ సేనగా మా యొక్క పెద్దల ఆశీర్వాదంతో ముందుకు పోతా ఉన్నాం. ఏదేమైనప్పటికీ సేవాలాల్ సేన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి పాదయాత్రలో ముందుకు పోయి ఉధృతం చేసి గత ప్రభుత్వాలు ఏ రకంగా అయితే మెడలు వంచామో ఈ ప్రభుత్వాలు కూడా మెడలు వంచే రోజులు అతి దగ్గరలో ఉన్నాయనే అంశాన్ని కూడా దయచేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిక కూడా జారీ చేస్తూ ఉన్నాం. అనేక ఉద్యమాలు చేస్తున్నాం. దాదాపుగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మంది జనాభా కలిగినటువంటి లంబాడి ప్రజలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము, రెడ్డి రాజకీయం యొక్క సిగ్గుమాలినటువంటి విషయం కూడా ఈరోజు ఆ యొక్క ప్రభుత్వము తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒక్క మంత్రి పదవి అంటే ఒక మంత్రి పదవి ఇవ్వలే. ఈరోజు కొంతమంది నాయకుల యొక్క ప్రబంధ హస్తాల కింద ఆ యొక్క పార్టీ ప్రభుత్వం నడిపిస్తుంది. ఈరోజు ప్రజలందరూ చీకొట్టే పరిస్థితికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి ఉంది. కాబట్టి సేవాలాల్ సేన దీనికి అనుగుణంగానే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి యాత్ర 100% ప్రభుత్వాలు మనలు జారీకే పోతున్నాం అనే అంశాన్ని కూడా ఈ రోజు మీడియా ముఖంగా చెప్తూ ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.